విద్యార్థులు పరీక్షలు ఉన్నప్పుడు ఆందోళన చెందకుండా మార్గదర్శనం చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమం తీసుకువచ్చారని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. విద్యార్థులు పరీక్షలు ఉన్నప్పుడు ఆందోళన చెందకుండా మార్గదర్శనం చేయటానికి ప్రధాని నరేంద్ర మోడీ పరీక్ష పే చార్జ్ కార్యక్రమం తీసుకువచ్చారని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. కార్మన్ ఘాట్లోని దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం ప్రధానమంత్రిని స్ఫూర్తిగా తీసుకొని 630 మంది విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి అందులో విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు ఎంపీ లక్ష్మణ్. విద్యార్థులు మానసిక ఒత్తిడిని జయించడానికి యోగా, క్రీడ లాంటి అలవాట్లు చేసుకోవాలని అన్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యా సంస్థలు స్థాపించిన తర్వాత ఇదే రంగంలో ఉండాలి. ఎగ్జామ్ అనేటటువంటిది పిల్లలకు ఒక భయపూరితమైనటువంటి, ఎట్లంటే మంత్లీ టెస్ట్లు, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఉండేది. ఇప్పుడు ఈ కాంపిటీషన్లో డైలీ స్లిప్ టెస్ట్ ఉంటాయి, ఫార్మేట్ టెస్ట్ ఉంటుంది, సబ్మిట్ టెస్ట్ ఉంటుంది, అంటే ఫైనల్ ఎగ్జామినేషన్. ప్రతిరోజు పిల్లలకు టెన్షనే. ఈ టెన్షన్ నుంచి హౌ టు ఓవర్కమ్ ఉద్దేశం. అయితే దీనికి ఏంటంటే ఒక విద్యావేత్తగా పిల్లలు ఎప్పుడు ఎగ్జామ్ ఫ్రీగా ఉంటారంటే second prize back names are at the back. Come on. Okay, this is మీరు రిపీటెడ్ పాయింట్ పంపిస్తామంటున్నాడు మోడీ గారికి. పిల్లలకు ఈ పరీక్ష పే చర్చ, ఎగ్జామ్ వారియర్స్ అనేటటువంటి అంశాన్ని ప్రతి పిల్లలకు, విద్యార్థులకు స్కూల్ దయచేసి ఇక్కడ లక్ష్మణ్ గారు ఉండొద్దు. అది స్టూడెంట్స్ ప్రోగ్రామ్, ఇది టీచర్స్ ప్రోగ్రామ్, వాళ్ళు మాత్రమే ఉంటారు. ప్లీజ్, ఎందుకంటే ఫోటోల కోసం అందరం ఇక్కడికి వస్తే వాళ్ళ ప్రోగ్రామ్ ఇష్టం అవుతుంది. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉంది కదా, number 2 good. I don't know. Yeah, really couldn't judge properly also, sir. Because each and every painting. Go to send them back to the yeah, thank you so much. This also పౌరులను తీర్చిదిద్దేటువంటి విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికి ప్రత్యేకంగా పరీక్షలు ఆందోళనతో ఏ రకంగా ఇబ్బందిగా తల్లిదండ్రులకు భారంగా మారి చివరి నిమిషంలో తప్పటడుగులు వేస్తున్నారో వారికి సరైనటువంటి మార్గదర్శనం చేయడానికి పరీక్ష పే చర్చ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి వారికి ఎగ్జామ్ వారియర్స్ పేరు మీద
పరీక్షలు పండుగలా ఎదుర్కోవాలి తప్పితే ఒక ఆందోళనతోని బెంగతోని అది సాధ్యం కాదు. పైపెచ్చు వారి మానసికమైనటువంటి ప్రశాంతత కోసం యోగా, మెడిటేషన్ లాంటి విన్యాసాలు కూడా అలవరపరుచుకొని తల్లిదండ్రులు కూడా ఒత్తిడి పెంచకుండా వాళ్ళకు చక్కగా చదువుకునే దానికి వారు దోహదపడేటువంటి కార్యక్రమమే ఈ పరీక్షా పే చర్చ. అందులో భాగంగానే దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యము చక్కటి ప్రధానమంత్రి యొక్క స్ఫూర్తిని తీసుకొని దాదాపు 632 మంది విద్యార్థుల పెయింట్స్ కాంపిటీషన్ ఏదైతే ప్రధానమంత్రి కోరుకున్నాడో వారి యొక్క నైపుణ్యతను చాటి చెప్పేదానికి ఈ పరీక్షపై చర్చ దానికి సంబంధించి ఇందులో పాల్గొనడం చాలా గొప్పగా రాణించారు. నేను నిజంగా యాజమాన్యాన్ని, విద్యార్థులను, అదే రకంగా స్టాఫ్ను కూడా అభినందిస్తూ ఇలాంటి భారతదేశం యొక్క భావి పౌరులుగా తీర్చిదిద్దడానికి అనేక కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు ఆశించే కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించాలని ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క విద్యార్థులకు ప్రోత్సహించడానికి సర్టిఫికెట్స్, ప్రైజెస్ కూడా ఇచ్చి ఏ రకంగా వారికి మార్గదర్శనం చేశారో, సుగమం చేశారో వారి అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు.